హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ కమ్మనైన సొరకాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇక వీడియోలోకి వెళ్దామా? సొరకాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు: సొరకాయ 1/2 kg తీసుకొని దాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కందిపప్పు 200 గ్రాములు తీసుకొని వాటర్లో ఒక 20 minutes నానబెట్టాలి. అలాగే టమోటాలు 4, ఆనియన్ 1, పచ్చిమిర్చి 10 తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టుకోవాలి. అందులో 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. వాటర్ని పోసుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న కందిపప్పుని వేసుకోవాలి. కందిపప్పుని వేసుకున్న తర్వాత అందులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయ ముక్కలు అనేవి నేను ఎలా కట్ చేసుకొని ఉన్నానో అలాగే కట్ చేసుకోండి. సొరకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటో మరియు పచ్చిమిర్చిని కూడా వేసుకొని అందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోవాలి. చింతపండుని వేసుకున్న తర్వాత లాస్ట్గా 1/2 టేబుల్ స్పూన్ పసుపునైతే వేసుకొని కుక్కర్కి అయితే మూత పెట్టుకోవాలి. మినిమం 4 లేదా 5 విజిల్లు వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. అప్పుడే సొరకాయ ముక్కలు అనేటివి బాగా ఉడుకుతాయి. మీకు మా కంటెంట్ నచ్చినట్టయితే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కానీ ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాలు అయితే కుక్కర్ని అయితే వదిలేయండి. ఇప్పుడు ఉడకపెట్టుకున్న సొరకాయ ముక్కల్లో తగినంత కల్లుప్పు వేసుకొని ముద్ద కంకార తీసుకొని బాగా వెనుపుకోవాలి. మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సొరకాయని ఇలా నింపుకున్న తర్వాత మీకు సాల్ట్ ఎక్కడైనా తక్కువ అనిపిస్తే సాల్ట్ అయితే ఇంకొంచెం వేసుకొని నింపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత అందులో తగినంత ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ని వేయించుకునేటప్పుడే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందాక మనం వెనుపుకున్న సొరకాయ పప్పునైతే అందులో వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఇంతేనండి, కమ్మనైన సొరకాయ పప్పు అయితే రెడీ. సొరకాయ పప్పులోకి సైడ్ డిష్గా ఆవకాయ, వడియాలని అయితే వేసుకొని తింటుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.